అస్మద్గురుభ్యో నమః. పిల్లలకి నత్తి ఉంది, అంతేకాకుండా చదువు సరిగ్గా రావటం లేదు, చదివేందుకు గుర్తుండట్లేదు, ఏమన్నా మార్గం చెప్తారా గురుగారు అని అడిగారు. తప్పకుండా పిల్లలకి చదువు కోసం అని చెప్పి పిల్లల చేత 11 సార్లు చదివించండి. పెద్దవాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ 108 సార్లు చదవండి. తేనె నివేదన చేయండి ఇష్టదైవానికి, ఆ తేనె తీర్థంగా ఇవ్వండి. పొద్దులప్పుడు పిల్లల చేత ఇది 11 సార్లు చదివించి సాయంకాలం చదువుకునే ముందు 3 సార్లు చదువుకోమనండి. వస్తుంది చక్కటి వాక్కులు. హిరణ్యవర్ణాం మణినూపురాంగ్రీం ప్రసన్నవక్త్రాం శుక పద్మహస్తాం విశాలనేత్రాం ప్రణమామి గౌరీం వచోవిధం వాచముదారయంతీం. ఎక్కడా ద్విత్వాక్షరాలు ఒత్తక్షరాలు సమాసాలు సంతులు లేవు, చక్కగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నెమ్మదిగా చదువుతాను, గబగబా రాసుకోండి. హిరణ్యవర్ణాం మణినూపురాంగ్రీం ప్రసన్నవక్త్రాం సుఖ పద్మహస్తాం విశాలనేత్రాం ప్రణమామి గౌరీం వచోవిధం వాచం ఉదారయంతీం. ఆమె హిరణ్యవర్ణాం బంగారు వర్ణము కలిగినది, మణినూపురాంగ్రీం మణులు తాపించి ఉన్న పాదాలకి పెట్టుకున్న నూపురములు కలిగినది, ప్రసన్నవక్త్రాం చాలా ప్రశాంతమైన ముఖము కలిగినది, శుక పద్మహస్తాం ఒక చేతిలో చిలుక ఒక చేతిలో పద్మము. పద్మం అంటే మన హృదయము, శుకమంటే వాక్కు నాల్క, ఈ రెండిటికి కూడా గుర్తది. విశాల నేత్రాం విజ్ఞానం రాగానే మన కన్నులు పెద్దవుతాయి, అలాగే అమ్మవారు మనవైపు చూస్తుంది ప్రేమగా. విశాల నేత్రాం ప్రణమామి గౌరీం. గౌరీ అంటే పార్వతీదేవి, యథార్థమైన జ్ఞానానికి సంకేతము. వచోవిధం ఆమెకి ఏ మాట మాట్లాడాలి, ఏ మాట నేర్పాలి, ఏ మాట తెలియాలి తెలుసున్నది ఆవిడ. వాచం ఉదారయంతీం అలాంటి మంచి మాటలు తల్లి బిడ్డకి ఎరిగించినట్టుగా చేయించి పెడుతుంది. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదివించండి. ఇన్ని రోజులు అని నియమం ఏం లేదు. నియమం పెట్టుకుంటే 120 రోజులు పెట్టుకోండి, లేకపోయినా కొన్నాళ్ల పాటు చదివించండి. పిల్లల చేత క్షేమం కలుగుతుంది. పెద్దవాళ్ళు కూడా చెయ్యండి. తేనె నివేదన చెయ్యండి, లేదా పాలు కానీ పళ్ళు కానీ. మళ్ళీ ఒక్కసారి హిరణ్యవర్ణాం మణినూపురాంగ్రీం ప్రసన్నవక్త్రాం సుఖ పద్మహస్తాం విశాలనేత్రాం ప్రణమామి గౌరీం వచోవిధం వాచముదరయంతీం. అలాగే ఇంకొకటి ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక మంత్రం వెంటనే చెప్పుకుంటున్నాం.